దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి జాతర ఘనంగా ప్రారంభమైంది. ఇవాళ నుంచి అమావాస్య వరకు 15 రోజుల పాటు జాతర జరగనుంది. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. అటవీ ప్రాంతంలో వెలిసిన ఆలయానికి వెళ్తే కాశీకి వెళ్లినంత పుణ్యం వస్తోందని భక్తుల నమ్మకం. శివుడు ఇక్కడ లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో దర్శనమిస్తుంటారు. ఇక 15 రోజుల పాటు నిత్యం భక్తులు ఇక్కడ పుణ్య స్నానాలు, దీపారాధన, వనభోజనాలు చేస్తుంటారు. విరాళం సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆలయాన్ని ₹1 కోటి అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. స్వామివారి జాతరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు మల్రెడ్డి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంచాల మండలం ఆరుట్ల గ్రామ శివారులో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి బుగ్గ జాతర అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి బుగ్గ జాతర కార్యక్రమం గడిచిన సంవత్సరాల నుంచి వస్తుంది. పోయిన సంవత్సరం దాదాపుగా 1,00,000 పైన భక్తులు ఇక్కడ దర్శించుకున్నారు. అందరికీ అన్ని తీర్ల ఇక్కడ అకామిడేషన్ కానీ, రోడ్లు కానీ, ఒక అడవిలో ఉన్నటువంటి మహా జాతర ఇది. ఈ మహా జాతర అంటే భగవంతుడు ఇక్కడ ప్రశాంత వాతావరణంలో వెలిసినటువంటి స్వయంభుగా వెలిసినటువంటి బుగ్గ జాతర కార్యక్రమంలో కార్తీక స్నానాలు ప్రతి సంవత్సరం చేసుకుంటున్నటువంటి సందర్భంగా గడిచిన 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నుండి బ్రహ్మాండంగా ఇక్కడ అన్ని వసతులు కల్పించడానికి ఈ సంవత్సరమే దాదాపు ₹2 కోట్లతోని రోడ్లు వేసే కార్యక్రమం, ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టే కార్యక్రమం, ఇవన్నీ వసతుల కోసం మహిళలు వస్తే ఇక్కడ అన్ని రకాలుగా వాళ్ళకు సేఫ్టీగా బట్టలు మార్చుకోవడానికి కానీ, ఇక్కడ స్నానాలు చేయడానికి కానీ అన్ని వసతులు కల్పించడానికి నేను గడిచిన నెల రోజుల నుంచి ఇక్కడ అధికారులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఆర్టీసీ కానీ, ఎండిఓ కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ అందరూ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భంలో ఇంకా ఈ జాతరకు ఉన్నటువంటి పవిత్రతను బట్టి భక్తులంతా పెద్ద ఎత్తున హాజరవడానికి అవకాశం ఉంది. ఇక్కడ వసతులు కల్పిస్తే తప్పకుండా ప్రతి కార్తీక మాసంలో భగవంతుడు అందరినీ ఆశీర్వదించే విధంగా నేను మొట్టమొదటిసారిగా గడిచిన సంవత్సరాల నుంచి కూడా లేనటువంటి వాటర్ ఇక్కడ నీళ్ల ప్రవాహం బ్రహ్మాండంగా వచ్చింది. ఇక్కడ ఇదంతా కూడా భగవంతుడు ఇస్తేనే వచ్చేది తప్ప ఎవరో చెప్పితేనో ఏదో చేస్తేనో రాదు. భగవంతుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది.